ఆయుర్వాహిని ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం ఒక అద్భుతమైన మొక్క గురించి మన తోటకు వచ్చాము. ఇక్కడ చాలా రోజుల క్రితం వేసిన చెట్టు ఎంతో ఏపుగా పెరిగింది. దీన్ని చూస్తుంటే ఎంతో బాగుంది. ఇది ముఖ్యంగా కీళ్ళ నొప్పులకు అద్భుతంగా పనిచేసే నల్లేరు చెట్టు. నల్లేరు చెట్టులో 2 పలకలు, 3 పలకలు, 4 పలకలు ఇలా రకరకాల చెట్లు ఉంటాయి. 4 పలకలది ఎక్కడైనా దొరుకుతుంది. ఔషధ గుణాలు తక్కువ ఉంటాయి. దీంట్లో మాత్రము చాలా ఎక్కువ ఔషధ గుణాలు ఉంటాయి. సుప్రసిద్ధమైన మూలిక. ఇందులో చిత్రం ఏంటంటే 2 పలకలు, 3 పలకలు, 4 పలకలు ఇలా అన్ని పలకలు ఒక చెట్లోనే వస్తాయి. అదే అద్భుతం. కాడ కూడా ఇది చాలా గట్టిగా ఉంటుంది, స్లోగా పెరుగుతుంది, కాస్త రేర్గా ఉంటుంది. ఆయన ప్రతి కాడుతో పెడితే ఇంత మొక్క తీసుకొని పెడితే ప్రతి చోట్ల కూడా ఇది పెరిగే అవకాశం ఉంటుంది. ప్రతి ఇంట్లో ఇట్లాంటి మొక్కలు పెంచుకొని మనము కీళ్ళ నొప్పులకు సంబంధించిన ఔషధాలు తయారు చేసే విధానము క్లియర్గా తెలుసుకొని వాడినట్టయితే కీళ్ళ నొప్పుల సమస్య లేకుండా చేసుకోవచ్చు, ఖచ్చితంగా చేసుకోవచ్చు. కానీ వాడే విధానము పూర్తిగా ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎవరు వాడాలి, ఎంత వాడాలి, డోస్ ఎంత తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్లాంటి రేర్ ప్లాంట్స్తోని మనము పెంచుకున్నట్టయితే ఖాళీ ప్లేస్లలో ఇంటి వద్ద కూడా మనకు ఖచ్చితంగా మన ఇంట్లో పెద్దవాళ్ళకు ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగపడుతుంది. ఏ జబ్బులు లేకున్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు వాడినట్టయితే దీంట్లో ఉండే కాల్షియము చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. దీని కాడలతో పచ్చడి కూడా చేసుకోవచ్చు. మంచి పోషకాహారము. అప్పుడొకసారి తిన్నట్టయితే ఫ్యూచర్లో కూడా ఎలాంటి కీళ్ళ నొప్పులు సమస్యలు రాకుండా ఉంటాయి. ఇంకా మీకు దీని పూర్తి సమాచారాన్ని డిస్క్రిప్షన్లో శాస్త్రీయమైన అవగాహనతో ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా దీన్ని శ్రద్ధగా చూడండి, వీలైతే పెంచుకోండి. ఏ డౌట్ ఉన్నా మాకు సంప్రదించండి. కింద కామెంట్ చేయడం కాదు, ఫోన్ చేసి వివరాలు అడిగితే చెప్తాము. తప్పకుండా ఆయుర్వేద పరంపర మూలికా వైద్య మహాసంఘం తరఫున ఇలాంటి ఔషధాల ప్రచారంలో భాగంగా ఇదొకటి జరుగుతుంది. ధన్యవాదాలు. మీ సింహాచలం లక్ష్మణ్ స్వామి. శుభం.